నమస్తే, నేను అశోక్ పోషం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నుంచి మాట్లాడుతున్నాను. రేపు ఆర్ట్స్ కాలేజీలో 1ంటికి జరగబోయే బీసీ బడికి మన బీసీలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థి నాయకులు, విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల కార్యకర్తలు, బీసీల కోసం ప్రతినిత్యం పరితపించి పోరాడే అందరూ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాను. రేపు నిర్వహించబోయే బీసీ బడికి మీరందరూ ఆర్ట్స్ కాలేజీకి 1 లోపల రావాలని, అందరం కలిసి సమిష్టిగా మన బీహార్లో జరిగిన కులగణన రిజర్వేషన్కు ఏ విధమైన అవరోధాలు, అగ్ర కులాల్లో ఉన్న న్యాయమూర్తులు ఏ విధంగా మనకు అడ్డుకున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది బీసీలకు అన్యాయం అనే విషయాల మీద సమగ్రంగా తెలుసుకోవడానికి, మనకు రేపు వచ్చే కాలంలో ఏ విధమైన న్యాయ సంస్థల మీద అవగాహన కోసం పెడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని, ప్లస్ మన బీసీలు ఉద్యమం చేయడానికి కావాల్సిన సరుకు సరంజామని అన్నింటిని అందించడానికి రేపు బీసీ బడి ఉపయోగపడుతుందని, బీసీలలో ఉన్న యువగలం, యువ నాయకులు, యువరక్తం వీళ్ళందరికీ ఉద్యమం చేయడానికి కావాల్సిన మనకు మూల ధనం లాంటి విజ్ఞానాన్ని ఇవ్వడానికి రేపు బీసీ బడి ఏర్పాటు చేస్తున్న పిడికిల రాజన్న, కేవీ గౌడ్ లాంటి మన అందరికీ, దానితో పాటు ఇంకెవరైతే ఉన్నారో ముఖ్యవర్తలుగా సలహా సూచనలు ఇస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. మన ఉద్యమానికి, మన బీసీలలో ఉన్న అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యం చేయడానికి, వాళ్ళకున్న సమస్యలను బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న కృషికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఆర్ట్స్ కాలేజీ దగ్గర అందరం కలవాలని, తద్వారా రేపు తెలంగాణలో జరగబోయే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 42% రిజర్వేషన్ని అడగడమే కాకుండా సమగ్ర కులగణన చేయాలని, మన అన్ని రకాల కులాలలో ఎంత జనాభా ఉన్నారు, ఏ కులం ఎంత ఉన్నదనే సమగ్ర కులగణన కోసం మనం పోరాటం చేయడానికి, పట్టుబడడానికి రేపు ఉపయోగపడుతుందని, బీసీ బడిని మీరు అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. బీసీల కోసం ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నది, కానీ టెక్నికల్గా, న్యాయపరంగా మనం చైతన్యం కావడానికి, మన బీసీలలో ఉన్న నాయకులు ఎదగకపోవడానికి, రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న మనకు రాజ్యాంగబద్ధంగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలియకపోవడం, మన బీసీ వర్గాల్లో ఉన్న సమస్యలు తెలియకపోవడం, ప్రభుత్వం మీద కొట్లాడడానికి వచ్చిన ఏ విధమైన జ్ఞానం లేకుండా అచేతనంగా ఉండడం వల్ల ఒకరో ఇద్దరు నాయకులకు మనము బానిసకులుగా, గులాములుగా, చెంచాలుగా ఉండడం వల్ల మన జాతి అనేది చైతన్యం కాకుండా, ఈ విధంగానే రాజకీయ చైతన్యం లేకుండా ఏదైతే ఉంటుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుందని, ఆ జాతికి పేరు లేకుండా ఉండడానికి కారణమవుతుందని మరొకసారి బాబాసాహెబ్ యొక్క కొటేషన్ని గుర్తు చేస్తున్నాను. మనము ఈ మతం అనే ముసుగులో, మనవాదం అనే ముసుగులో ఉన్నన్ని రోజులు చైతన్యం కావని, మనం వాటిని వదిలిపెట్టడం ద్వారా విశాలమైన మన సమాజం గురించి, దేశం గురించి, పురావస్తు శాఖకు అనుకూలంగా మన దేశానికి ఉన్న చరిత్రను తెచ్చుకోవడం ద్వారానే మనము మన బీసీలలో 2028 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యంలోకి రావడానికి, బీసీ ముఖ్యమంత్రి, బహుజన అధికారం రావడానికి ఇది ఉపయోగపడుతుందని, ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్ లోపల మనం పనిచేయడం ద్వారా, మనం సమయం ఇవ్వడం వల్ల మన జాతిని జాగృతం చేయడమే కాకుండా, మేలు చేయడమే కాకుండా, చైతన్యం చేయడం కాకుండా, మనము వచ్చే తరాలకు ఒక హీరోలుగా నిలబడడానికి అసలు సదవకాశం ఉపయోగపడుతుందని, బీసీ బడిని పెట్టిన అందరూ, నా తోటి బీసీ అన్నదమ్ములందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవగాహన కార్యక్రమాలలో మన బీసీ విద్యార్థులు కాబోయే భారతదేశ
నాయకులందరికీ ఆహ్వానం పలుకుతున్నానని, మీరందరూ ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రాబోయే ఉద్యమానికి మీరు వెన్నుదన్నుగా ఒక్కొక్క అడుగుకు మీరు ఉపయోగపడాలని, మన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేయాలని నేను మీ అందరి తరపున వేడుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే, జై అంబేద్కర్, జై 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 అంబేద్కర్, జై సాహు మహారాజ్, జై కొండా లక్ష్మణ్ బాపూజీ, జై సర్దార్ సర్వయ్య పాపన్న, జై పండుగ సాయన్న, జై బీసీ, జై జై బీసీ.